ముందుగా గెల్లు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, సో ఏం చెప్తారు? బీసీలకు రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో వాళ్ళు ఈ రోజు ధర్నా చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా వస్తున్నారు, మల్లికార్జున ఖర్గే కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి, అటు పూర్తిగా కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఇక్కడ అందరూ కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేసి కేంద్రం పైన ఒత్తిడి దానికంటే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సరే, కానీ ఇక్కడ పూర్తిగా డ్రామా అని చెప్పేసి బీఆర్ఎస్ కూడా అంటుంది. ఏంటి, ఎందుకు డ్రామా అని అనుకుంటున్నారు బీఆర్ఎస్? డ్రామా కాంగ్రెస్ పార్టీ 100% డ్రామా. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఉండే బీసీలకు రిజర్వేషన్ పెట్టడంలో 9th షెడ్యూల్ పెట్టే అవకాశం పార్లమెంట్ లో మెజార్టీ స్థానాలు ఆ రోజు వాళ్ళకు ఉండే పరిస్థితి ఉండే. వాళ్ళు బిల్లు పెడితే అన్ని పక్షాలు, విపక్షాలైనా స్వపక్షాలు, అన్ని పక్షాలు కూడా ఆ రోజు మద్దతు ఇచ్చే పరిస్థితి అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ రోజు మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ నాయకత్వంలో వాళ్ళు బిల్లు పెట్టడానికి వాళ్ళు ససమీరు అన్నారు. కనీసం వాళ్ళు ఒక కేంద్రంలో ఒక బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ పెట్టడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదనేది గత చరిత్ర. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్లు ఇస్తానని వీళ్ళు అంటున్నారు. ఎవరు చెప్పారు? కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వమే వచ్చి వాళ్ళకి హామీ ఇచ్చింది, బీసీల కోసం హామీ ఇచ్చింది. ప్రజలు నమ్మి నిజంగా జాతీయ పార్టీ కదా వీళ్ళకి ఇస్తే పెట్టుండే ఉద్దేశం ఉందని పైన వాళ్ళకి ఓట్లేసారు. ఈ రాష్ట్రంలో వాళ్ళకి అధికారాన్ని కట్టపెట్టారు. అది ఇప్పటికి 20 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చి, దాదాపు 20 నెలలు అయింది. ఇప్పటి వరకు కూడా సరైన ఒక ముందడుగు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా లేదు. ఎందుకంటే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వచ్చిన ఫస్ట్ క్యాబినెట్ లోపలనే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళకు నిర్ణయం తీసుకుంటే ఈ పార్టీకి అన్ని రకాల సమస్యలన్నీ పరిష్కారం తీసుకుంటానికి ఒక సమయం ఉండేది. స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోయే ముందే కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు కూడా వాళ్ళు కావాలని తాత్సారం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజాప్రతినిధులు, ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని, మాజీ ఎంపీలు గాని, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళందరితో కేటీఆర్ గారు సమావేశపరిచి అందరి ఒపీనియన్ తీసుకుని, మాజీ బీసీ కమిషన్ సభ్యుల ఒపీనియన్ అందరూ తీసుకున్న తర్వాత ట్రిపుల్ టెస్ట్ లో పాస్ అయితేనే ఈ రిజర్వేషన్ కు చట్టబద్ధత ఉంటది. దానికోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తేనే చట్టబద్ధత ఉంటారనే అంశాన్ని కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పే వరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయలేదు. ఎంతసేపు జనరల్ గా రొటీన్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసే అలా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చడానికి మేము పెడతాం చెప్పి అన్నిట్లో కలిపి వాళ్ళు జీవో ఇచ్చారు. అది తప్ప అని చెప్పి దాని మీద డిమాండ్ ఇస్తే మా ఒత్తిడి తనకి రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఇచ్చింది. అదే సరే, ఇప్పుడు ఓకే శ్రీనివాస్ గారు, సరే ఇవన్నీ ఓకే, కానీ అసలు ఆ 10 ఏళ్లలో మీ పాలనలో బీసీలకు మీరేం చేస్తారో చెప్పగలరా? అదే ఆ పాయింట్ కి వస్తున్నా, మీరు వింటలేరు మేడం. అదే పాయింట్ కి వస్తున్నా నేను. వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు కూడా వీళ్ళు సరైన పద్ధతులు వీళ్ళు చేయలేదు. గతంలో 10 సంవత్సరాలు మీ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. 2013లో 2012-13లో రిజర్వేషన్ సంబంధించిన అంశం 50% క్యాప్ దాటద్దని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఇక్కడ అధికారంలో ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాల్సిన సందర్భం వచ్చింది. ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది 50% క్యాప్ దాటితే మేము ఒప్పుకోము అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టిస్తే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళకి అవకాశం ఉన్నది. ఆ రోజు కేంద్రం కనుక 9th షెడ్యూల్ పెట్టంటే ఇవాళ అసలు ఈ సమస్య ఉండపో. బీసీల రిజర్వేషన్లు పెంచుకోవడం తగ్గియాలనే అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చే విధంగా తమిళనాడు తరహాలో రిజర్వేషన్ పెట్టడానికి ఒక అవకాశం కనుక 9th షెడ్యూల్ పెట్టంటే ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలకు ఈ పరిస్థితి ఉండే లేదు. ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీకే ఉండేది. కానీ వాళ్ళు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద నెడితే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఎట్లనేసి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచే అఫీషియల్ గా ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టుకి ఇచ్చిండు. ఈ ఒక్కసారి మాత్రం పాత సిస్టమ్ లోనే మేము ఎన్నికలు నిర్వహిస్తాం, వచ్చే ఎన్నికలు మాత్రం మేము రిజర్వేషన్ తగ్గించి 50% క్యాబ్ లోపల నిర్వహిస్తామని చెప్పి సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్ గా అఫిడవిట్ ఇవ్వడం వల్ల ఆ రోజు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది ఎన్నికలు నిర్వహించడానికి. ఆ రోజు తెలంగాణ విభజన కంటే ముందే, ఈ రాష్ట్ర శాసనసభ ఎన్నికల కంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. దాని తర్వాత కేసీఆర్ గారు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు చాలా మందిని ఢిల్లీకి వెళ్లి ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా ఎన్నోసార్లు కలిసారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారిని కలిసారు. రిజర్వేషన్ పెంచుకున్న అంశాన్ని మాకు అవకాశం ఇవ్వండి, 9th షెడ్యూల్ పెట్టండి అని చెప్పి ఎన్నోసార్లు కేసీఆర్ గారు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా కేంద్ర ప్రభుత్వానికి బీసీల పట్ల ప్రేమ లేదు కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు ఆ నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నేనేమంటున్నానంటే ఇవాళ కేంద్రంలో 100 మంది ఎంపీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఇవాళ రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో జంతర్ మంతర్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక దిక్కు పార్లమెంట్ జరుగుతా ఉంటే
పార్లమెంట్ లో గలం ఇప్పాలి కదా. ఈ రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి ప్రజలు శివకుమార్ గారికి ఏంటి శివకుమార్ గారు గెలి శ్రీనివాస్ గారు నిన్న పార్లమెంట్ లోనే రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి తరఫున దద్దరిల్లించింది నిన్న పార్లమెంట్ మొత్తం. మీరు మళ్ళా రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు అనేది మీరు విడ్డూరంగా ఉంది. ఫస్ట్ టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ గా మారినాక మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు 33% ఉంటే 23% తగ్గి 10% తగ్గించి మీరు ఇచ్చినారు. మీరు అదే కాకుండా ఈ రోజు కేసీఆర్ గారు పోయి చేసినాడు. ఇక్కడ గల్లీలో కొట్లాడాలి, ఢిల్లీలో పోయి నరేంద్ర మోదీ గారిని ఒక 3 సంవత్సరాలు 4 సార్లు పోయి కాళ్ళు పట్టుకోవాలా. మొత్తం కేసీఆర్ పని అదే అయిపోయింది. ఫామ్ హౌస్ లో వండుకున్న ఒక ముఖ్యమంత్రి నేను గొప్ప అని మీరు చెప్పుకుంటున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఇదే కేసీఆర్ కి కేసీఆర్ లైఫ్ ఏడికి స్టార్ట్ అయింది. ఇదే కాంగ్రెస్ కదా. ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చి ఆ మినిస్ట్రీ లేకపోతే కూడా ఆయన అదే పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసిండు. మీరు ఆయన గురించి ఈ రోజు గొప్పగా చెప్తున్నారు. ఈ రోజు కాళేశ్వరం తీసుకోండి, మీరు కనీసము విభజన హామీ చట్టం గురించి మాట్లాడలే 10 సంవత్సరాలలో. అదే కాకుండా ఒక పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో, ఒక ప్రధానమంత్రి వస్తుంటే, ఒక గవర్నర్ వస్తుంటే ఒక మర్యాద ఇవ్వలేం మీ పార్టీ. మీరు మొత్తానికి నైతిక విలువలు లేవు మీ దగ్గర. గతంలో 10 సంవత్సరాలు తెలంగాణని అప్పుల పాలు చేసిర్రు. ఈ రోజు మీ బీఆర్ఎస్ మాట్లాడడానికి లేదు. మీ సొంత కవితనే మిమ్మల్ని ఈ రోజు ప్రశ్నించేది. దానికి మీరు జవాబు చెప్పండి. ఫెడరల్ సిస్టమ్ ని రెస్పెక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ ఇచ్చింది. హైదరాబాద్ కు కోవిడ్ సందర్భంలో కంపెనీలకు వచ్చి చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద లేదా? ఎందుకు సమాచారం ఇవ్వలే? ఎందుకు రావద్దని వచ్చారు? ఒక నిమిషం మీ వాదన విన్నాము. నేను మళ్ళీ వస్తాను. మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి.